హాయ్ ఫ్రెండ్స్, మనం ఇప్పుడు కళ్యాణదుర్గం నుంచి మడకశిర తాలూకా నీలకంఠాపురం శ్రీ రఘువీరారెడ్డి సార్ వాళ్ళ ఇంటికైతే వచ్చాము. ఇది మన కళ్యాణదుర్గం నుంచి ఇక్కడికి 90 కిలోమీటర్లు ఉంది. చూడొచ్చు వారి కుటుంబీకుల కానీ వారి బంధువులు కానీ వారి విగ్రహాలు ఇవి. ఇక్కడైతే పెద్ద ఆంజనేయ స్వామి విగ్రహం ఉంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనంతపురం జిల్లా మడకశిర మండలం నీలకంఠాపురం గ్రామంలో మాజీ మంత్రివర్యులు రఘువీరారెడ్డి గారు 5 ఎకరాలలో 15 మంది వివిధ దేవతా గర్భగుడులను నిర్మించి అందరినీ ఆకట్టుకునే విధంగా ఒక క్షేత్రాన్ని నిర్మించారు. ఇక్కడ నీలకంఠేశ్వర స్వామికి ఒక చరిత్ర ఉంది. దాదాపు 1200 సంవత్సరాల క్రితం పూతగుండు అనే పట్టణం శిథిలమైంది. ఈ ప్రాంత ప్రజలు కొంత దూరం వచ్చి పొలాల్లో స్థిరపడ్డారు. వారి ఇష్టదైవమైన శివాలయం నిర్మించుకొని నీలకంఠేశ్వరుని కొలుస్తున్నారు. నీలకంఠేశ్వరుడితో పాటు సూర్యనారాయణ స్వామి విగ్రహాలు నిర్మించారు. వీటిలో 2 ఆలయాలు శిథిలమయ్యాయి. ఈ ఆలయాలను మళ్ళీ నిర్మించి అభివృద్ధి చేయాలని రఘువీరారెడ్డి గారు నిర్ణయించుకొని వరంగల్లోని 1000 స్తంభాల దేవాలయంలాగా 162 మూల స్తంభాలతో ఈ దేవాలయం నిర్మించారు. ఈ దేవాలయం చూచుటకు బహు ముచ్చటగా ఉన్నది. మీరు కూడా ఈ దేవాలయాన్ని సందర్శించుకోవాలనుకుంటే మడకశిర దగ్గర నీలకంఠాపురం గ్రామానికి వచ్చి ఈ దేవాలయాన్ని సందర్శించుకోవచ్చు. నమస్కారం. నమస్తే. మీ పేరేం పేరు? నరేష్ భట్టర్. నరేష్ భట్టర్. స్వామి, ఆలయానికి అయితే మేము కళ్యాణదుర్గం నుంచి అందరూ చెప్తుంటే విన్నాం స్వామి. ఆలయం చాలా బాగుంది, విజిట్ చేయాలని ఇంత దూరం వచ్చాను స్వామి. అందుకు మీరు ఇంటర్వ్యూ ఇవ్వడానికి ఒప్పుకున్నందుకు థ్యాంక్స్ స్వామి. స్వామి, ఆలయంలో ఏ టైం నుంచి ఏ టైం వరకు ఓపెన్? యాక్చువల్లీ ఇది నీలకంఠాపురం దేవస్థానాలు చాలా పురాతనమైనది. ప్రతిరోజు ఉదయం 6 గంటలకే దేవస్థానం ఓపెన్ అవుతుంది. 6 గంటల నుంచి సాయంకాలం 8 గంటల వరకు, రాత్రి 8 గంటల వరకు నిరంతరాయంగా దేవస్థానం ఓపెన్నే ఉంటుంది. ఇలాంటి గ్రిల్స్ వేసి ఉంటారు. మీరు మధ్యాహ్నం పూట వచ్చినానో మీకు దర్శనం అవుతుంది. సో చాలామంది చాలా సుదూర ప్రాంతాల నుంచి ఇలాగా నెట్లో చూసే చాలామంది వస్తారు ఇక్కడికి. అలాగే ఈ దేవస్థానంలో చాలా విశేష కార్యక్రమాలు కూడా జరుగుతాయి. యాక్చువల్లీ ఇంకో విశేషం ఏమంటే, మన ఈ నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే గారైన రఘువీరారెడ్డి గారు దీనికి చైర్మన్, సిడబ్ల్యూసి మెంబర్, వాళ్ళు కాంగ్రెస్ సిడబ్ల్యూసి మెంబర్. వాళ్ళు నిర్మించిన దేవస్థానం, వాళ్ళ సంకల్పం ఏమంటే నిత్య హోమం జరగాల అనేసి వాళ్ళ సంకల్పం.
నిత్య హోమం అనేది మామూలుగా మహానంది, తిరుపతి, శ్రీశైలం తర్వాత ఇక్కడే జరిగేది నిత్య హోమం అనేది, ఇంకెక్కడా లేదు. నిరంతరాయంగా అన్ని దగ్గర ఈ 4 దగ్గరే నిత్య హోమం జరిగేది. ఇక్కడైతే చాలా దేవుళ్ళు అయితే ఉన్నాయి. మీ విగ్రహాలు. టోటల్ 16 దేవస్థానాలు ఉన్నాయి. దేవస్థానాలు 16 దేవస్థానాలు ఇక్కడ వెలిసినాయి. నీలకంఠాపురంలో దేవస్థానం 16, మళ్ళీ అక్కడ పంచముఖి ఆంజనేయ స్వామి మరియు వెయ్యేండ్ల మునేశ్వర స్వామి దేవస్థానం, ఇన్ని దేవస్థానాలు ఇక్కడ వెలిసిన్నాయి. ఇది 1200 క్రితం నిర్మించిన నీలకంఠేశ్వర. అవును. అదే ఆ మునేశ్వర స్వామి దేవస్థానము, ఆ నీలకంఠేశ్వరుడు ఫస్ట్ అవే ఉండింది. తర్వాత స్టెప్ బై స్టెప్ అన్నీ ఒక్కొక్కటే పెరుగుకొని పోయినాయి. మెయిన్గా మునేశ్వరుడు, ఈ నీలకంఠేశ్వరుడు ఇక్కడ 1200 సంవత్సరాలు. చాలామంది వస్తారు. ఈ చుట్టుపక్కల ఉండే వాళ్ళందరూ వస్తారు. పండుగల్లో, శనివార ఆదివారాల్లో చాలామంది ఎక్కువ వస్తారు. మరియు ఇంకా ఇక్కడ శనివారం అయితే పావుగడ శనేశ్వర దేవస్థానం నుంచి అక్కడి నుంచి వస్తారు. సోమవారం అయితే లేపాక్షి నుంచి వస్తారు. సండే నుంచి వస్తారు. సండే కూడా అంతే. మళ్ళీ అలాగే గొరవనల్లి, దేవరానదుర్గం ఇట్లా చుట్టుప్రక్కల అన్నీ మా పుణ్యక్షేత్రాలే. మరియు ఈ రోడ్డు కూడా అంతే, హైవే కూడా అయింది ఇక్కడ. సేమ్ అవును కనెక్టింగ్ హైవే ఇది. ఈ తీర్థక్షేత్రాల కోసమే సార్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు అది శాంక్షన్ చేసుకొని కరెక్ట్ హైవే వేసినారు. లేపాక్షి ఇట్లా ఆన్ ద వే అట్లే వస్తుంది. ఇక్కడ ఇంకా ముందు పోతే రత్నగిరి, కోట. అవునవును, అదే మామూలు టూరిస్ట్ యోజన కింద అది అభివృద్ధి చెందడానికి కోసమే అది జరిగింది. అదే రకంగా సారు ఖర్చు పెట్టి ఇలా ఇంత దిగ్విజయంగా ఏర్పాటు చేశారు. మన పూర్వం అనంతపురం జిల్లాలో ఇటువంటి అవును పుణ్యక్షేత్రం దగ్గరలో ఈ లైన్లోనే జాస్తి, ఇక్కడే ఎక్కువ. వేరే దగ్గర అంతా ఎక్కడెక్కడో ఉంటాయి. ఇక్కడైతే ఒకసారి వచ్చినా అంటే ఒక లైన్లో అంతా చూసుకొని రావచ్చు. లేపాక్షి, పావుగడ ఇట్లా అన్నీ, మళ్ళీ భక్తరవల్లి ఇట్లా అన్నీ లైన్లో చూసుకొని రావచ్చు. ఒకే వన్ డే. మన అనంతపురం జిల్లా అభివృద్ధి చెందడానికి మళ్ళీ ఇంకో ఎన్నో అవునవును ఉంటాయి. మరి ఇంకో విశేషం ఏమంటే మన రంగనాథ స్వామి, కొంచెం అట్లే ఫోకస్ చేయండి రంగనాథ స్వామిని. రంగనాథ స్వామి విశేషం ఏమంటే ఆదిరంగ, మధ్యరంగ, అంత్యరంగ తెలుసు కదా. రంగనాథ స్వామిలు విశేషం అంటే 108 దివ్య క్షేత్రాలను చూసినంత ఫలం ఆ 3 రంగాలను చూసేస్తే. ఎక్కడ చూసినా ముఖం చూడండి అంటారు, కాలు చూడండి అంటారు. ఎక్కడ కరెక్ట్గా 2 చూసేకేయలేరు. వాకిళ్ళు చిన్నగా ఉంటుంది. మన దేవస్థానంలో వాకిలు చాలా పెద్దగా ఉంది. ఒకేసారి 2 చూడొచ్చు. అంటే మోక్షం దొరుకుతుంది అనేసి రంగనాథ స్వామి అంటే 3 రంగాలు చూసినంత ఫలం ఇక్కడే దొరుకుతుంది మీకు. సార్ గారు విశేషంగా స్థపతి అని ఉంటారు. ఈ దేవస్థానాలు కట్టేదానికి ఒక ఇంజనీర్ లాంటి స్థపతి అని. వాళ్ళు వచ్చి వాళ్ళ డిజైన్తో వాస్తు ప్రకారం యాక్చువల్గా ఒక ఇతిహాసం ఉంది. ముందు ఉండింది ఇది మాత్రమే దేవస్థానం. ఇది పాతాలయం. ఇక్కడ వాళ్ళు పాత అర్చకులు ఉన్నప్పుడు ఒక ఎవరో నార్త్ ఇండియన్స్ నుంచి వాస్తు పురుషుల్లాగా చూసేదానికి వాస్తు జ్యోతిష్యుల్లాగా ఉంటారు. వాళ్ళు వచ్చి అప్పుడు జనాలు కూడా లేరు, ఎవరు వస్తుండలేరు. వాళ్ళు వచ్చి ఇట్లా కొన్ని మార్పులు చెప్పినారు, ఇట్లా చేయండి అని. అది చెప్పిపోయిన తర్వాత అప్పుడు వీళ్ళు ఈ పాత అర్చకులు సార్కి ఫోన్ చేసి, సార్ ఇలా చెప్పినారు, ఇట్లా చేంజెస్ చేయమన్నారు, ఉండమని చెప్పు వస్తాను నేను అని. వాళ్ళు తిరిగి ఇట్లా చూస్తే వెళ్ళారు. ఇక్కడ మళ్ళీ గేట్ బయటకు పోయి చూసి వాళ్ళు ఎవరిని అడిగితే ఎక్కడ వాళ్ళు ఇద్దరు వచ్చింటారు, ఎవరు లేదు సార్, ఎవరు కనపడలేదు. సేమ్ వాళ్ళు చెప్పినట్లాగానే చేంజెస్ చేసినారు. అందుకే అప్పటి నుంచి జనాలు విపరీతంగా పెరిగిపోయాయి. వాళ్ళు చెప్పినట్లా చేంజ్ చేసినప్పటి నుంచి వాస్తుపరంగా కూడా అంతా చేంజ్ చేస్తారు. అవును. థ్యాంక్ యూ. నారాయణాయ విద్మహే శేషశైలాయ
तन्नो रङ्गनाथस्वं प्रचोदयात् महादेव्यै च विद्महे रङ्गप्रियाय धीमहि तन्नो रङ्गनायकी प्रचोदयात् श्रीरङ्गनाथस्वामी देवता मङ्गलनीराजनं दर्शयामि अकालां त्रिपर्णं सर्वविघ्नादिनिवारणं समस्तादुरितोपशमनं रङ्गनाथस्वामी पादोदकं पावनं शुभं शतमानं भवति शतायु पुरुषशतेन्द्रिय आयुष्येवेन्द्रिये